కూటమి కోసం కులమీడియా బాటలు, అందులో భాగంగానే కట్టు కథలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాతలు, ఓటుకు నేటు కేసు తర్వాత తెలంగాణ నుంచి తట్టాబుట్టా సర్దేసిన టీడీపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాక్షికంగా పోటీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరం, కూటమి రూపంలో తెలంగాణలో మళ్లీ ఎంట్రీకి ప్లాన్, దానికోసమే కులమీడియా తీవ్ర ప్రయత్నాలు, తెలంగాణ బీఆర్ఎస్ జాగిరియా అంటూ కథనాలు. అంతా కుదిరితే జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, పరోక్షంగా రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉన్నట్టే అని చెప్పి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి వార్త ఇది. తెలంగాణ సమాజం యావత్తు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భం ఇది. మళ్ళీ అక్కడి నుంచి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ బ్యాగులు పట్టుకొని ఇక్కడికి బయలుదేరుతా ఉన్నారు నాయకులు. అప్రమత్తంగా ఉండాలి. ఇలా ఇక్కడి నుంచి తెలంగాణలోనే మేము గా పార్టీ ఈ పార్టీ మనమే కొట్టుకొని మన కుటుంబంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చుగాక అవి మనం తీర్చుకుంటాం, మనం ఇక్కడ కొట్లాడదాం, మనం పోరాడదాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఈడ ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిర్రంటే మాత్రానికి ఆగమైపోతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం కావచ్చు, ప్రతి ఒక్కరూ మేధావులంతా కూడా ఆలోచన చేయండి, బహిష్కరించాలి. అక్కడికి వెళ్ళి నాయకుల్ని ఇక్కడ ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు, ఏ మీడియా ప్రోత్సహిస్తా ఉన్నది, మళ్ళీ పాత రోజులు తీసుకురాబోతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద మీ వైఖరి ఏంటిది? మళ్ళీ ఇక్కడికి టీడీపీకి ఏం అక్కరున్నది? ప్రజలకు ఎందుకు మళ్ళీ ఇక్కడ రావాలి చంద్రబాబు నాయుడు గారు? వీటన్నిటిని కూడా సరే, ఓకే, రైట్, ఎవరికైనా ఉంది, రైట్ ఉంది, ఎక్కడికైనా వెళ్తాం, మేము పోటీ చేసుకుంటాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని చెప్పి మాట్లాడి ఆగమాగం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయండి. ఏదైనా ఉంటే మనం కొట్లాడదాం. కానీ బీజేపీ నాయకుల వైఖరి ఏందో చెప్పాలి. బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, మీ వైఖరి ఏంది? ఎందుకంటే మీరు అక్కడ కూటమిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు వస్తూ ఉంటే మీరు మౌనం వహించి ప్రేక్షక ప్రాంత మాత్రానికి వహిస్తే మాత్రానికి తెలంగాణ సమాజానికి మీరు తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక కుల మీడియాను బీఆర్ఎస్ ఎదుర్కొనగలదా? కేసీఆర్ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ మీడియా కుల మీడియా దాడిని తట్టుకునేదాగా అధికారం కోల్పోయాక పూర్తిగా సోషల్ మీడియా, యూట్యూబ్ ని నమ్ముకున్నటువంటి వైనం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీడియాను బిల్డ్ చేసుకోలేకపోయినటువంటి గులాబీ పార్టీ, మీడియా హౌస్ ఉన్న వివేక్ వెంకటస్వామి బీజేపీ కాంగ్రెస్ లోకి జంపాయి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాట పాడిన మీడియా సంస్థలు కేసీఆర్ కుర్చీ దిగగానే కారుపై రివర్స్ అటాక్, అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నటువంటి కుల మీడియా అనేటటువంటి మాత్రం మొదలైపోయింది. ప్రధానంగా ఇదంతా కాదు, ఇక మీడియాను నాయకులు కాదు, తెలంగాణ సమాజమే నిలబడాల్సినటువంటి సందర్భం మళ్ళొక్కసారి రాబోతా ఉంది. ఏదైతే సకల జనుల సమ్మె తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినమో మళ్ళీ ఆ సందర్భం మాత్రం రాబోతా ఉందనేది మాత్రానికి కళ్ళకి గట్టినట్టు కనపడతా ఉన్నది. ఎంత ఓకే అనుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలోనే మళ్ళీ ఆంధ్ర నాయకులు ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నారు. అక్కడి నుంచే రిమోట్ కంట్రోల్ మళ్ళీ తెలంగాణలో జరగబోతా ఉందనేది మాత్రానికి ఇక్కడ వార్త చూస్తా ఉంటే మాత్రానికి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ఇక్కడ పోటీ చేయాలి రాబోయేటటువంటి ఎన్నికల్లో అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. కుదిరితే ఈ నెల చివరికో, ఈ సంవత్సరం చివరి వరకు జరిగేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చుకున్నాం, 1200 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత దేనికోసం చచ్చిపోయారు, ఏమొద్దనుకొని మనం తెలంగాణ పోరాటం చేసినాం, అసలు తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణ గౌరవం ఏంది, తెలంగాణ ఆత్మ గౌరవం ఏంది? ఇలా మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో మీరే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలని ఆదరించాలి. ప్రాంతీయ పార్టీలను కొంచెం ఆదరించకుండా ఇవాళ అక్కడికి వెళ్ళి కూటమి ఇక్కడికి వచ్చి చేసిందంటే మాత్రానికి మళ్ళా తెలంగాణకి అన్యాయం కాక తప్పదు. మళ్ళీ ఆంధ్ర వల్ల పెత్తనం మాత్రానికి తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి ఇవేవి కుట్రలన్నిటిని కూడా ఛేదించేలాగా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మరి ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి అమ్మ ఖచ్చితంగా మళ్ళీ క్వశ్చన్ చేయాల్సినటువంటి ప్రయత్నం మాత్రానికి తెలంగాణలో ఆసన్నమైతా ఉన్నది.